అందరికి నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు కూడా. ఈరోజు అమెరికా మన దేశం మీద విధిస్తున్నటువంటి టారిఫ్లు 25% పెంచి 10 నుండి 20% పెంచి రష్యా నుండి ఆయిల్ కొంటున్న దానికి పనిష్మెంట్గా ఇంకొక 25%, అంటే ఒక దేశం ఇంకో దేశం మీద పనిష్మెంట్ చేస్తుంది. మొత్తం 50% సుంకం విధిస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కూటమి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి పార్టీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం మాట మాత్రంగా కూడా దాని మీద స్పందించడం లేదు. వైసీపీ కూడా సరిగ్గా దాని మీద స్పందించలేదు. ఈరోజు దేశం అంతా దీని గురించే చర్చించుకుంటుంది. రైతులు ప్రభావం గురవుతున్నారు, కార్మికులు ప్రభావం గురవుతున్నారు. అన్నిటికన్నా మించి మన దేశ ఆత్మగౌరవం ఈరోజు ప్రమాదంలో పడింది. అమెరికా ట్రంపు, వాళ్ళ సెనేటర్లు వాళ్ళు మాట్లాడుతున్న రోజుకు ఒక రకంగా, వాళ్ళ సలహాదారు నవరో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే మన భారతదేశాన్ని తుడిసి అవతల పడేసి అవమానకరంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మన సార్వభౌమాధికారాన్నే సవాల్ చేస్తున్నారు. మనం ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, మన ప్రధానమంత్రి ఎవరితో డిన్నర్ చేయాలి, ఎవరితో చేయకూడదు, ఎవరితో ఏ దేశం పోవాలి, ఏ దేశం పోకూడదు, ఇవన్నీ వాళ్లే నిర్దేశిస్తూ ఉంటే మన దేశం యొక్క ఆత్మగౌరవం, సార్వభౌమాధికారానికి సవాలు, ఇంత పెద్ద ఎత్తున సవాలు వస్తుంటే ఈ పార్టీలు ఎందుకని మౌనంగా ఉన్నాయి? ఎందుకు దీన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడటం లేదు? ఎందుకు భయపడుతున్నారు? మేము ఇది తీవ్రంగా ఈరోజు మన రాష్ట్రాన్ని కలిచివేస్తున్నటువంటి సమస్య. ఇప్పుడు మన రాష్ట్రంలో ఆక్వా రంగం 2.5 లక్షల ఎకరాల్లో కోస్తా జిల్లాల్లో, ప్రధానంగా గోదావరి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా దాకా ఆక్వా ప్రధానమైనటువంటి వనరు. వ్యవసాయ రంగంలో మనం వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలి, వ్యవసాయ పరిశ్రమలు, ఆధార పరిశ్రమల్ని పెంచాలి, అభివృద్ధి సాధించాలి అంటూ ఉంటే ఇప్పుడు 50% ఈ టారిఫ్ తోటి ఆక్వా రంగం యొక్క ఎగుమతులన్నీ కూడా కుదేలైపోతున్నాయి. ఎక్కడ కంటైనర్లో నిలబడిపోయినాయి పోర్టుల్లో. మరి రైతులను ఆదుకోవటానికి ఎక్స్పోర్టర్లు చాలా సులభంగా ఇమ్మీడియట్గా రేటు తగ్గించేస్తున్నారు. వాళ్ళ చేతిలో పని అది. అల్టిమేట్గా నష్టపోతుంది రైతులు. మరి రైతులను ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? ఇంతవరకు కనీసం ఆక్వా రంగంలో ఏ రకమైన ప్రభావం పడుతుంది అనే అధ్యయనం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఒక స్పెషల్ అధ్యయన కమిటీ, ఒక స్పెషల్ కమిషన్ నియమించి దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా, ఎందుకంటే మనకి కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవ్యం సంపాదించి పెట్టే రంగం ఇది. 70-80 వేల కోట్ల రూపాయలు వస్తుంది. 1600 కోట్లు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆక్వా రంగం వల్ల 1600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరం. ఇంత ముఖ్యమైన రంగాన్ని ఆదుకోవటానికి ఒక అధ్యయన కమిటీని కూడా ఇంతవరకు వేయలేదు. దాని ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చేయడానికి. ఇప్పుడు మనకి ఎగుమతి సబ్సిడీ ఇవ్వచ్చు. అట్లాగే ఇప్పుడు విద్యుత్తు రేట్లు ఎక్కువగా ఉన్నాయి, ఫీడ్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, సీడ్ రేట్ ఎక్కువగా ఉంది. వీటన్నిటి మీద కొన్ని రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఆక్వా రంగం తట్టుకొని నిలబడటానికి అవకాశం ఉంది. అలాగే మొత్తం ఆక్వా రంగంలో సగం ఎగుమతులు అమెరికాకు అవుతున్నాయి. అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఇతర మార్కెట్లని అన్వేషించాలి. దానికి కూడా ఎలాంటి ప్రయత్నం జరగటం లేదు. అలాగే గార్మెంట్ ఇండస్ట్రీ చాలా ఈ మధ్య విస్తరిస్తున్నది. పరిశ్రమలు పెడతాం, అభివృద్ధి చేస్తాం, గుడ్డు గూసు చెప్పటం కాదు కదా. ఉన్న పరిశ్రమలు నిలబెట్టడానికి ఏమిటి? ఈ అనకాపల్లి జిల్లాలో 3 నెలల క్రితం 22,000 మంది పనిచేస్తూ ఉంటే గార్మెంట్ ఇండస్ట్రీలో, ఓన్లీ ఇన్ గార్మెంట్, ఇప్పుడు 18,000. అంటే 3 నెలల్లో 4,000 మంది వర్కింగ్ ఫోర్స్ పడిపోయింది. మేము అన్ని వేల ఉద్యోగాలు ఇస్తాం, అన్ని లక్షలు పెట్టుబడులు వస్తున్నాయి, ఇన్ని లక్షలు పెట్టుబడులు వస్తున్నాయి. అవన్నీ గాలి కబుర్లు. ఇంతవరకు ఎక్కడ రియాలిటీలోకి రాలేదు. కానీ ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, ఉన్న ఉపాధి పోతుంది, ఉన్న ఆదాయాలు పడిపోతున్నాయి. దాని గురించి ఎందుకని ఆలోచించదు ప్రభుత్వం? సత్యసాయి జిల్లాలో దాదాపు ఒక 5-6 వేల మంది, వాళ్ళకి వచ్చేదే 7,000 నెలకు. పాపం ఆడవాళ్ళు 12 గంటలు కష్టపడతారు. పొద్దున్న లేస్తే రాత్రి తిరిగి వస్తారు, పిల్లలు లేరు, ఇంకోటి. ఎంత కష్టపడుతున్న వాళ్ళకి ఇచ్చేది 7,000 జీతాలు. అవి కూడా పోతున్నాయి ఇప్పుడు. ఆ ఉద్యోగాలు కూడా పోతున్నాయి. అలాగే టెక్స్టైల్, మన స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి గుంటూరు, బాపట్ల జిల్లాలో. ఈ స్పిన్నింగ్ మిల్లుల్లో ఇప్పటికే విద్యుత్తు ట్రూఅప్ ఛార్జీలు పెంచిన కారణంగా 35% మిల్లులు మూతపడిపోయినాయి. ఉత్పత్తి తగ్గిపోయింది. దానికి తోడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతుల మీద సుంకం రద్దు చేసింది.
స్వేచ్ఛగా పత్తి దిగుమతి చేసుకోవచ్చు. పత్తి స్వేచ్ఛగా దిగుమతి చేసుకున్న తర్వాత ఎవరు ముందు బలైపోయేది రైతులు. ఎప్పుడు పత్తి దిగుమతులు చేసినా బలైపోయేది రైతులే. ఎందుకని ఈ రకంగా సుంకం లేకుండా దిగుమతి చేసుకోవాలి? అదేమంటే మేము టెక్స్టైల్ ఇండస్ట్రీని ఆదుకోవడానికి అంటున్నారు. టెక్స్టైల్ ఇండస్ట్రీని ఆదుకోవడానికి మీరు ఎగుమతి సబ్సిడీ ఇవ్వండి. WTO నిబంధనల ప్రకారం ఎగుమతి సబ్సిడీ ఇవ్వకూడదు, కానీ అమెరికా ఇస్తున్నది, దాన్ని ఉల్లంఘిస్తున్నది. మరి అమెరికానే ఉల్లంఘించి సబ్సిడీ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఇవ్వకూడదు? దానివల్ల రైతులకు లాభం జరుగుద్ది, పరిశ్రమలకి లాభం జరుగుతుంది. అందువల్ల ఎగుమతి సబ్సిడీ ఇచ్చి ఇటు పత్తి రైతుల్ని అటు పరిశ్రమలను ఆదుకోవాల్సి పోయి పత్తి దిగుమతి మీద సుంకం తీసేయటం అనేది చాలా దారుణం. దీనికి వ్యతిరేకంగా 5వ తేదీ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు నిరసనగా పిలుపునిచ్చాయి. ఈ రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుని మేము పూర్తిగా బలపరుస్తున్నాము. రైతులకి అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండి దీన్ని బలపరచాలి. ఈలోగానే మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ పత్తి దిగుమతిని స్వేచ్ఛగా ఇట్లా సుంకం లేకుండా దిగుమతి చేసుకోకుండా యథావిధిగా సుంకం కొనసాగించాలి. దేశీయ పత్తిని ప్రోత్సహించి ఎగుమతి సబ్సిడీ ఇస్తే అది అన్ని విధాల లాభం అని చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద ఇప్పుడు చాలా పెద్ద చర్చ నడుస్తున్నది. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు విశాఖపట్నంలో వెళ్ళి సేనతో సేనాని కార్యక్రమం సందర్భంలో విశాఖ ఉక్కు మీద ఆయన ఎన్నికలకు ముందు 2023లో అదే విశాఖపట్నం ప్లాంట్ దగ్గర గంభీరమైన ఉపన్యాసం చేశారు. మామూలు ఆవేశం కాదు, బహుశా ఎప్పుడు ప్రదర్శించినంత ఆవేశం ప్రదర్శించారు అప్పుడు ఈ ఉక్కు ఫ్యాక్టరీని ఎలా ప్రైవేటీకరిస్తారంటూ. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు మోడీ అమిత్ షా ఇద్దరు చాలా సంయమనంతో దీన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నారట. దాదాపు ఆగిపోయింది ప్రైవేటీకరణ అని చెప్పని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. ఆగిపోయి ఉంటే ఇది కేంద్ర క్యాబినెట్ నిర్ణయించిన స్ట్రాటజిక్ సేల్. ఒకసారి నిర్ణయం చేసిన తర్వాత స్ట్రాటజిక్ సేల్ అని మరలా క్యాబినెట్టే దాన్ని విత్డ్రా చేసుకోవాలి. మేము స్ట్రాటజిక్ సేల్ చేయటం లేదు అని విత్డ్రా చేసుకోవాల్సింది కేంద్ర క్యాబినెట్. ఏమైనా ప్రకటించిందా? పార్లమెంట్లో మొన్న సెషన్లో కూడా స్ట్రాటజిక్ సేల్ విధానం కొనసాగుతుందని చెప్పారు. దాని నుంచి వెనకపోయినట్టు ప్రకటించలేదు. వీళ్ళు మాత్రం ప్రైవేటీకరణ ఆగిపోయింది అంటున్నారు. నిజమే. ఇప్పుడు వాళ్ళు చెబుతుంది ఏంటి? మేము 11,400 కోట్లు ఇచ్చాము, చూడండి అంత పెద్ద ప్యాకేజ్ అని చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, కేంద్రం ఇచ్చిన 11,400 కోట్లు ప్రతి పైసాకి మీరు లెక్క చెప్పండి. దేనికి ఖర్చు చేశారో చెప్పండి. దీని బండారం భాగవతం బయటపడుతుంది. ఒక్క 1,545 కోట్లు తప్ప మిగతా డబ్బంతా GST పేరుతో బ్యాంకు వడ్డీల పేరుతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇటు ఇచ్చి చేతికి అట్లా వెనక్కి తీసుకుంది. కేవలం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి ఇచ్చింది 1,545 కోట్లే. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాను. మీరు లెక్కలు చెప్పండి. దేనికి ఎంత ఖర్చు అయిందో ప్యాకేజ్ 11,440 కోట్లు. ఈ రకమైన ఏదో ప్యాకేజీ ఇచ్చామని మురిపించి అబద్ధాలు చెప్పి చేయటం ఒక భాగం అయితే, ఇప్పుడు 46 విభాగాల్లో ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీని మీద తెలుగుదేశం వాళ్ళు మన అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఆయన మరీ బొకాయింపు, మామూలు బొకాయింపు కాదు. ఏముంది, ఇంతకుముందు 1000 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు, 1045 చేసాము, తగ్గించి తక్కువ మందితోటి కేంద్రీకరించి పనిచేయడానికి అంటున్నాడు. ఇంతకన్నా శుద్ధ అబద్ధం, మోసం, దగ ఇంకోటి లేదు. ఇది ఇంతకు ముందున్నటువంటి కాంట్రాక్టర్లు అందరూ మ్యాన్ పవర్ సప్లయర్స్, ఓన్లీ కాంట్రాక్ట్ కార్మికులను సప్లై చేయటం వాళ్ళ పని. ఆ కాంట్రాక్ట్ కార్మికుల చేత పని చేయించుకోవటం, వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వటం అన్నీ కూడా విశాఖ స్టీల్ ప్లాంటే చేస్తుంది. స్టీల్ ప్లాంట్ కేవలం మొత్తం పని అంతా కూడా కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులకి సపోర్ట్గా ఈ కాంట్రాక్ట్ కార్మికుల్ని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉపయోగించుకుంది. ఇప్పుడు చేస్తుంది ఏమిటి? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద పేరుతోటి 46 విభాగాల్లో మొత్తం మెయింటెనెన్స్, టెక్నికల్ మెయింటెనెన్స్తో సహా ఆ మెయింటెనెన్స్ మొత్తం వీళ్ళకి అప్పచెప్పేశారు. అంటే డిపార్ట్మెంట్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతోటి మొక్కలు చేసి ప్రైవేటీకరణ చేయటం తప్ప ఇది ఇంకోటి కాదు. అవునా కాదా చెప్పాలి పల్లా శ్రీనివాసరావు గారు. ఈ వాస్తవాన్ని ఎందుకు దాస్తున్నారు మీరు? మ్యాన్ పవర్ సప్లై చేయడానికి ఒక డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకొని నడపడానికి తేడా ఉందా లేదా?
మీరు వాళ్ళు యాజమాన్యం విడుదల చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెండర్ చదివే ఉంటారు. మీరు ఎందుకు దాచిపెడుతున్నారు ఈ వాస్తవాన్ని? అందువల్ల ప్రైవేటీకరణ ఈరోజు దొడ్డిదారిన ముక్కలు చేసి, ఇంతకుముందు 4-5 ఏళ్ల క్రితం మోడీ చెప్పాడు, బహిరంగంగా చెప్పాడు, మొత్తంగా ప్లాంట్ మొత్తాన్ని ఒక ప్యాకేజ్, సింగిల్ ప్యాకేజీలు అమ్మలేకపోతే ముక్కలు చేసి అమ్ముతామని చెప్పాడు ఆ రోజు ఆయన. అదే ఇప్పుడు అమలు జరుగుతున్నది. ఈరోజు కార్మికులు తీవ్రమైన ప్రతిఘటన చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు కార్మిక సంఘాల మీద, కార్మికుల మీద నెపం నెడుతున్నాడు. వీళ్ళు సర్దుకున్నారు, వీళ్ళే అమ్మేయమన్నారని చెబుతున్నాడు. ఎవరు అమ్మేయమన్నారు? వాళ్ళ పేర్లు చెప్పండి ఆ పేర్లు. ఎవరో మీతో అన్నవాళ్ళు ఎవరో? ఈ రకంగా కార్మికుల మీద నెపం నెడతారా? ఉత్పాదకత తగ్గిపోతుంది అంటున్నారు. ఎవరు కారణం ఉత్పత్తి తగ్గిపోవడానికి? మొత్తం 3 బ్లాస్ట్ ఫర్నేసులు పనిచేసినంతవరకు 100% ఉత్పత్తి జరిగింది. 3,500 కోట్ల లాభం వచ్చింది. 2023లో లాభాలు వచ్చినాయా లేదా? 24-25లో మళ్ళీ నష్టాలు వచ్చినాయి. మీరు ఎన్ని ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఏం లాభాలు ఎందుకు రాలేదు? దానికన్నా మించి అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, ఒకవైపు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి ఐరన్ ఓర్, చాలా క్వాలిటీ ఉన్న ఐరన్ ఓర్ని జిందాల్ కంపెనీకి కేటాయించి స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వాళ్ళకి ఇవ్వకుండా జిందాల్కి ఇచ్చేసి, ఇప్పుడు కొత్తగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు, అనంతపురం జిల్లాలో మైనింగ్ను కూడా జిందాల్కి ఇచ్చేశారు. ప్రకాశం, నెల్లూరులో ఇచ్చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్న ఓర్లు, ఐరన్ ఓరు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు. ఎందుకు మీరు విశాఖ స్టీల్కి ఇవ్వకుండా జిందాల్కి ఇస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే మన ఎంపీలు, తెలుగుదేశం ఎంపీలు కేంద్ర స్టీల్ మినిస్టర్ని కలిసి ఆర్సెల్ మెట్టల్కి గనులు కేటాయించమని రిప్రజెంటేషన్ చేశారు. సిగ్గుందని అడుగుతున్నాను మీకు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మైనింగ్ కేటాయించమని అడగకుండా ఈరోజు దాన్ని మూలన పడేసి జిందాలు ఆర్సెల్ మెట్టల కోసం మీరు అంతకుముందు లోకేష్ గారు ఏమన్నారు? 6 నెలల క్రితం ఈ స్టేట్మెంట్లు అందరూ మర్చిపోతారు అనుకుంటున్నారు. ఆయన ఢిల్లీ పోయి ఏం చెప్పాడు? ఎన్డీఎంసీ అది వేలంపేట ద్వారా కేటాయిస్తుంది, స్టీల్ ప్లాంట్ కూడా వేలంపాటలో పాల్గొని పాడుకోవచ్చు అన్నాడు. మరి అదే తెలుగుదేశం ఎంపీలు ఎన్డీఎంసీని కేటాయించమని ఎలా రిప్రజెంట్ చేస్తారు? మిట్టలకు కేటాయించమని. మరి మిట్టలకు కేటాయించమని కోరిన ఎంపీలు అంతకన్నా ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించమని అడగాల్సిన అవసరం లేదా? అంటే ఇది మోసం కాదా, దగా కాదా, మూసేయటానికి కుట్ర కాదా అని అడుగుతున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసేయటానికి కుట్ర చేస్తున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. తెలుగుదేశం, జనసేన కూడా దాన్ని తోడ్పడుతున్నాయి. ఇప్పటికైనా దీన్ని మీరు ఇచ్చినటువంటి వాగ్దానం, ఎన్నికల ముందు దీన్ని మేము కాపాడుతామని చెప్పిన మాట మీద నిలబడి కార్మిక సంఘాలు చేసే ఆందోళనకు మద్దతు ఇవ్వండి. ఎంత అన్యాయం అంటే, గత 5 సంవత్సరాలుగా అక్కడ దీక్షలు నడుస్తూ ఉంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఆ దీక్షలు అనుమతించలేదు. నిన్న ధర్నా చేస్తే ఏమాత్రం ట్రాఫిక్ అడ్డం లేకుండా పార్కులో కూర్చొని వాళ్ళు ధర్నా చేస్తుండే 5 ఏళ్ళని దాన్ని ఎత్తేసి ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చింది. ఇదేమన్నా మీకు న్యాయమని ఉందని అడుగుతున్నాను. కార్మికులు ధర్నా చేస్తూ ఉంటే కనీసం ఆ డెమోక్రటిక్ రైట్ను కూడా, కార్మికుల యొక్క డెమోక్రటిక్ రైట్ను కూడా మీరు హరించి వేస్తున్నారు. ఇదేనా మీరు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ చేసే వాళ్ళకి చేసేటువంటి తోడ్పాటు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అందుకని ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం యొక్క కుట్రలకి తోడవుతున్నది. ఇద్దరు కలిసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి కుట్ర చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా రాష్ట్ర ప్రజలు ప్రతిఘటించాలి. కార్మిక వర్గం చేసేటువంటి పోరాటానికి అండగా ఉండాలని చెప్పని కోరుతా ఉన్నాము. అలాగే పోలవరం సంబంధించి నిన్న విదేశీ నిపుణులు వచ్చి పరిశీలించిపోయారు. దీన్ని కూడా ట్విస్ట్ చేస్తున్నారు. వాళ్ళు 2 విషయాలు చెప్పారు. పని ఆలస్యంగా నడుస్తున్నది, రెండవది వర్క్ డాక్యుమెంటేషన్ జరగటం లేదు. ఎందుకు చేయటం లేదు వర్క్ డాక్యుమెంటేషను? రేపు పొద్దున ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ లాగా రేపు పొద్దున ఇంకొక సమస్య వస్తే ఎవరు బాధ్యత? మళ్ళీ ఇంకొక 1000 కోట్లు ఇస్తారా అప్పుడు కాంట్రాక్టర్కి? మీరు ఎవరు సమాధానం చెబుతారు? ఆల్రెడీ 900 కోట్లు డయాఫ్రమ్ వాల్ కోసం రెండోసారి ఇచ్చారు. డయాఫ్రమ్ వాల్ చెడిపోవటానికి కారణం ఎవరు? డ్యామేజ్ కావటానికి వాళ్ళ మీద చర్యలేవి? పక్కనే మనం తెలంగాణలో చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో. ఆ అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదా? దీనికి డబ్బులు 12,000 కోట్లు కేంద్రం ఇస్తే ఆ ఇచ్చిన దాంట్లో 900 కోట్లే పునరావాసానికి ఇచ్చారు.
మొత్తం 55,000 కోట్ల ఎస్టిమేషన్లో 33,000 కోట్లు పునరావాసానికి. ఆ ప్రపోర్షన్లో అయినా పునరావాసానికి ఇవ్వాలి. ఇవ్వకుండా 900 కోట్లు ఇస్తే అందులో మళ్ళీ 500 కోట్లు ఈ కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఇళ్ళు అవి ఇవి కట్టినటువంటి వాళ్ళు డెవలప్ చేసినటువంటి పేరుతోటి కాంట్రాక్టులకు ఇచ్చారు. కేవలం 400 కోట్లు మాత్రమే పునరావాసానికి ఇస్తున్నారు. ఎప్పుడో 2017లో ఇచ్చిన అంచనాల ఆధారంగా చేస్తున్నారు, అప్డేట్ చేయలేదు. కట్టిన ఇళ్ళు ఈ వానలకు మొత్తం కురుస్తున్నాయి. ఎవరినైనా పోయి పరిశీలించి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ మునక ప్రాంతాలని సందర్శించి ఈ కాలనీల యొక్క దుస్థితిని, మునక ప్రాంతాల ప్రజల యొక్క దుస్థితిని పరిశీలించాలి. స్వయంగా విజిట్ చేసి పరిశీలించాలి. పోలవరం ప్రాజెక్టు అంటే మునక ప్రాంతాల వాళ్ళ యొక్క సంక్షేమం, ముందు వాళ్ళ సంక్షేమం, వాళ్ళని జాగ్రత్తగా పునరావాసం చేస్తే ఆ తర్వాత ప్రాజెక్టు అమల్లోకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుద్ది. డ్యామ్ కాదు, డ్యామ్ ఏముంది, మట్టి రాళ్ళు సిమెంట్ ఏముంది అక్కడ, కాంట్రాక్టర్ ఉన్నాడు. మట్టి రాళ్ళు పరిశీలించడానికి కాదు, మనుషులను పరిశీలించండి, మనుషుల జీవితాలను పరిశీలించండి, వాళ్ళ భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వండి. అందుకని ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఈ పునరావాసానికి, ఈ కాలనీల భద్రతకి వాటికి ప్రాధాన్యతనివ్వండి నిధుల్లో అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న చైనాలో మోడీ గారు పర్యటించారు. చైనాతో చాలా సంవత్సరాల క్రితం ఆగిపోయిన వాణిజ్య సంబంధాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. దాని గురించి భారత్ చైనా సంబంధాలు పునరుద్ధరించబడటం మేము ఆహ్వానిస్తున్నాము. మంచి పరిణామం ఇది. ఈరోజు అమెరికా మన సార్వభౌమత్వాన్ని లేదా మన దేశ ఆర్థిక ప్రయోజనాలని, మూలాలని దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా అనేది మనకి నమ్మకమైన మిత్రుడు కాదు. మీరు వాళ్ళతోటి వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నారు, వాళ్ళు ముంచేస్తారు, ఇప్పుడు వస్తారు. ట్రంప్తో మోడీ ఒకే కంచం ఒకే మంచం అన్నట్టు వ్యవహరించారు. ఇద్దరు తేడా, ఒకరు ఎన్నికలు ఒకరు బలపరుచుకున్నారు, గెలిపించుకుని వాళ్ళు వీళ్ళు ఇక మన ఇండియాని ఆయనే ఉద్ధరిస్తాడు అన్నట్టుగా. ఇప్పుడు ఏమైంది, బాగా పిడి బిగించాడు మనకి. ఇప్పుడు మనం అనివార్యమై చైనాతోటి రష్యాతోటి కలిసి ఇప్పుడు ఎస్సీఓలో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మనం కూడా పాల్గొన్నాం. ఎందుకన్నా కానీ ఆ రకంగా చైనా రష్యాలతో కలిసి మనం అమెరికా ఒత్తిడిని ఎదుర్కొని నిలబడేదానికి మోడీ జీ జిన్పింగ్ సమావేశం ఒక ఉమ్మడి నిర్ణయాలని మేము ఆహ్వానిస్తున్నాం. అది మంచి పరిణామం. అయితే దీనికి స్టెబిలిటీ కావాలి. ఈరోజు అవసరం కొద్దీ అక్కడికి పోయామా, మరలా అమెరికాతో వ్యూహాత్మక బంధం ఉంది, దాన్ని వదులుకుంటామా లేదా, అది కీలకమైంది. అమెరికాతో వ్యూహాత్మక ఒప్పందం ఉన్నంత కాలం మనకు ప్రమాదం పొంచే ఉంటుంది, అమెరికాతో ప్రమాదం పొంచే ఉంటుంది. అందుకని దాన్ని పునరాలోచించుకొని ఈరోజు ప్రపంచం ఏకధ్రువ ప్రపంచం నుంచి బహుళధ్రువ ప్రపంచం దిశగా పోతున్నది. ఇది వాస్తవం. అందరూ అంగీకరిస్తున్నారు. ఈరోజు మేధావులు అందరూ అంగీకరిస్తున్నారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ పొలిటికల్ ఐడియాలజీస్. బహుళధ్రువ ప్రపంచం దిశగా పోతున్నప్పుడు మనం దాన్ని ఆ ట్రెండ్కి అనుగుణంగా పోవాలా, లేకపోతే అమెరికా మీద ఆధారపడి వాళ్ళు చెప్పినట్టే వినాలా? అమెరికా ఏకఛత్రాధిపత్యం బద్దలైంది. ఇప్పుడు సవాల్ చేస్తున్నారు అన్ని దేశాల వాళ్ళు, చిన్న చిన్న దేశాలు కూడా సవాల్ చేస్తున్నాయి. అందుకని అమెరికా రష్యాతో సహా ఈ దేశాలు అన్నిటితో కలిసి మనం బహుళధ్రువ ప్రపంచాన్ని బలోపేతం చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలి. ఆ దిశగా అన్ని పార్టీలు కూడా దీన్ని బలపరచాలని చెప్పి కోరుతున్నాం. పార్లమెంట్లో స్వయంగా ప్రకటించింది మన ప్రభుత్వం, ఒక్క ఇంచు భూమి కూడా మనకు తీసుకోలేదు చైనా వాళ్ళు మొన్న నెల క్రితం. ఇక నమ్మదగిందో కాదు అనేది, నమ్మకం అనేది పరస్పరం ఉంటుంది. మనకి మనకి పరస్పరం ఉండాలి, అది పరస్పరం బిల్డ్ చేసుకోవాలి. మేము చెబుతుంది చైనా నమ్మొచ్చా లేదనేది ఆచరణలో చూద్దాం. ఒక్క చైనా మీద ఆధారపడమంటలా, ఒకే దేశం మీద ఆధారపడవద్దు, బహుళధ్రువం అన్ని దేశాలతో కలిసి పనిచేయమంటున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం చేసిన అమెరికా మీద ఆధారపడే విధానం ఇది తప్పు. అందువల్ల చైనా ఒక్కడితోనే కాదు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, రష్యన్ కమ్యూనిస్ట్. ఇప్పుడు రష్యా వల్లనే మన ఆయిల్ ఈరోజు స్టేబుల్గా ఉంది ప్రైస్, లేకపోతే ఈ పాటికి ఆకాశానికి ఎత్తు ఉండేది. దాన్ని కట్ చేయమని అమెరికా చెబుతుంది. మన ప్రయోజనం మనం చూసుకోవాలి కదా, దేశ ప్రయోజనాలని. అందుకని బహుళధ్రువ మేము అంటున్నాయంటే బహుళధ్రువ ప్రపంచం దిశగా సాగుతున్న ప్రయత్నాన్ని బలపరచమంటున్నాం, చైనాను బలపరచమని చెప్పటంలే. ఆ దిశలో చైనా రష్యా అందరూ భాగస్వాములు, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇప్పుడు సౌదీ అరేబియా కూడా వస్తుంది. ఇప్పటిదాకా తొత్తుగా ఉంది అమెరికాకి, వాళ్ళు కూడా వస్తున్నారు. అందువల్ల ప్రపంచం మారిపోతుంది, అది గుర్తించాలి మన నేతలు. కమ్యూనిస్ట్ పార్టీలని ఏం సిద్ధాంతం చెప్పాలి, ఆయన సిద్ధాంతం ఏమిటో వాళ్ళకైనా తెలుసా లేదా సిద్ధాంతం ఏమిటో. ఒకసారి చేగువేర అంటాడు, ఇంకోసారి సనాతన ధర్మం అంటాడు, ఇంకోసారి ఇంకోటి అంటాడు. ఆ సిద్ధాంతం ఏదో ఆయనకైనా స్పష్టత ఉంది, ఏమి సిద్ధాంతం అది. సమస్య అది కాదు. ఈరోజు మన
ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక ముఖ్యమైన స్థానంలో కేంద్రంతో పోరాడి నిధులు తేవాల్సింది పోయి కేంద్రానికి లోబడిపోయే వ్యవహారం చేస్తున్నారు. ఒక రకంగా ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ లాగా వ్యవహరిస్తున్నారు. ఇది ఈరోజు ప్రమాదకరమైన విషయం. మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని నమ్మించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. మేము చాలా పెద్ద పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. ఆ పరిశ్రమలందరికీ మీరు భూములు వదిలిపెట్టండి, ఇళ్ళు వదిలిపెట్టండి, వాసాలు వదిలిపెట్టండి, మేము మాత్రం తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. మనందరికీ తెలిసినటువంటి తాజా ఉదాహరణ కరేడుకు సంబంధించి. కరేడులో అంతకుముందు ఏదైతే ఇండోసోల్ కంపెనీకి ఇచ్చినటువంటి భూములను అక్కడ వదిలేసి 3 పంటలు పండేటటువంటి భూములు ఉన్నటువంటి కరేడు గ్రామంలో ఈ భూములను అప్పచెప్పడానికి అత్యంత నిరంకుశంగా 8,000 ఎకరాలను అప్పచెప్పడానికి నిర్ణయించుకుంటే మొత్తం ఏకోన్ముఖంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని హ్యామ్లెట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు మేము 1 ఇంచు భూమి కూడా వదిలిపెట్టము, ఈ భూములు ఇవ్వము అని చెప్పేసి తెగేసి చెప్పినా వాళ్ళ మధ్య విభేదాలు తీసుకురావడానికి చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉంది. దానికోసం అధికారులని తప్పుడు పద్ధతుల్లో ఉపయోగిస్తున్న తీరు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే స్వయంగా పూనుకొని ప్రజల మధ్య చీలికలు తీసుకురావడం మాత్రమే కాదు, అక్కడున్న చిన్న ఘర్షణలను ఆసరా చేసుకుని రామకృష్ణాపురం అనేటటువంటి చిన్న హ్యామ్లెట్లో ఎస్టీల్ నివాసం ఉండేటటువంటి హ్యామ్లెట్లో 2 మహిళల మధ్య ఇచ్చినటువంటి ఒక చిన్న తగాదాన్ని ఆసరా చేసుకొని 307 కేసు పెట్టి మహిళల్ని 5 రోజుల పాటు జైల్లో ఉంచినటువంటి ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి. వాళ్ళందరూ మా భూములు తీసుకోవద్దు, ఇక్కడికి వచ్చి మీరు సర్వేల పేరిట చెయ్యొద్దు అని చెప్పేసి చెప్తున్నా. నిన్న మళ్ళీ సబ్ కలెక్టర్ని పంపించారు. సబ్ కలెక్టర్ని పంపించి వాళ్ళందరికీ మీకేం ఉద్యోగాలు కావాలా, మీరు ఏం చేస్తున్నారు అంటే మేమేమీ చెప్పము, మీరు మా దగ్గరికి రానవసరంలా, మమ్మల్ని ఇలా బతకనివ్వండి అని చెప్పేసి వాళ్ళు మూకమ్మడిగా చెప్తా ఉన్నా కూడా వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించడానికి, భూముల్ని సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అది అనకాపల్లి జిల్లా కావచ్చు, లేదు నెల్లూరు జిల్లా కావచ్చు, మరొక చోట కావచ్చు, లక్షల ఎకరాల భూముల్ని సేకరించి ప్రజల్ని భూమి నుంచి దూరం చేసేటటువంటి ప్రయత్నం, రైతుల్ని భూమి నుంచి దూరం చేసే ప్రయత్నం. వ్యవసాయ కూలీలు ఈరోజు వాళ్ళందరూ అడుగుతున్నారు. ఈరోజు 18,000 మంది మేము బ్రతుకుతున్నాం, చదువుకున్న పిల్లలు కూడా వచ్చి ఇక్కడ ఈ భూమి మీద వ్యవసాయం చేసి బ్రతుకుతున్నారు. మాకు ఇక్కడ ఇండోసోల్ కంపెనీ పెట్టి ఇక్కడ సోలార్ ప్రాజెక్టు పెట్టి మాకందరికీ చౌకీదారులు, వాచ్మెన్లు ఉద్యోగాలు ఇస్తారా, ఊడ్చే ఉద్యోగం ఇస్తారా, ఏమి ఉద్యోగం ఇస్తారు అనేటటువంటిది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పగలిగే పరిస్థితి లేదు. పైగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలా ధ్వంసం చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉన్నది ప్రజలకి అబద్ధాలు చెప్పి నమ్మించేటటువంటి ప్రయత్నము, కార్పొరేట్లకు సేవ చేసేటటువంటి ప్రయత్నం తప్ప ఏ రకంగా ఉపయోగపడేటటువంటి ప్రభుత్వంగా లేదు. అంతేకాదు ఆయన ఏం చెప్తున్నాడు, పారిశ్రామికాధిపతులను చేస్తాను, ప్రతి ఇంటికి ఒక మహిళని అంటున్నారు. ఇవాళ మహిళలు పనిచేసే గార్మెంట్ పరిశ్రమలో ఉద్యోగాలు పోతున్నాయి. స్పిన్నింగ్ మిల్స్, మీరు గుంటూరు వెళ్తే 42 స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. ఇప్పటికే కరెంటు సంక్షోభంతో సగం పని చేయకుండా మూతపడిపోయినాయి. ఈ టారిఫ్ల దెబ్బతో మొత్తం పరిశ్రమలన్నీ కూడా మూతపడే పరిస్థితి ఉంది. అందులో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ స్వయంగా మన నారా లోకేష్ గారి నియోజకవర్గంలో వేల మంది ఆధారపడేటటువంటి చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉంది. అందుకని ప్రభుత్వం చెప్తున్న మాటలకి చేస్తున్న చేతలకి చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని మహిళలు, యువత పెద్ద ఎత్తున గ్రహించగలిగి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తేనే మన రాష్ట్రం రక్షించబడుతుంది.